హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ పెడిక్యూర్ చేసుకోవడానికి మనం పెడిలాజిక్స్ వాళ్ళది పెడిక్యూర్ కిట్ ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్, నైకాలో అవైలబుల్ ఉంటుంది. 200 రూపీస్ పడుతుంది. మనకు సమ్వేర్ అరౌండ్ 200 పడుతుంది. ఒకసారి తక్కువ పడుతుంది, ఎక్కువ పడుతుంది ఆఫర్లో. 1 కిట్ ఫర్ 1 టైం అనమాట, 1 పర్సన్. టోటల్గా 6 ప్యాకెట్స్ వస్తాయి. దీంట్లో ఒక్కొక్క స్టెప్కి యూజ్ చేస్తాము. మనకు కావాల్సినవి వాటర్ అండ్ జస్ట్ ఒక టబ్, ఎందుకంటే మీ ఫీట్ పెట్టుకోవడానికి. ఇది మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే హాస్టల్లో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రిస్టల్ వాష్. దీనికోసం మనం టబ్లో వాటర్ పోసుకొని ఆ ప్యాకెట్ కట్ చేసి దాంట్లో వేసేయాలన్నమాట. అండ్ యూ నీడ్ టు సోక్ యువర్ ఫీట్. ఎప్పుడైనా మీరు పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఇది యూస్ చేయండి. చాలా ఇన్స్టాంట్గా రిజల్ట్ మీకు కనిపిస్తుంది. లైక్ ఆఫ్టర్ 6th స్టెప్ యూ కెన్ సీ ద రిజల్ట్ అనమాట. మీకు చాలా వైట్నింగ్ అనిపిస్తుంది ఫీట్ కూడా. సో మీరు లాస్ట్లో చూడొచ్చు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మనకు దీంట్లో సెకండ్ స్టెప్ వచ్చేసి పెడి వాష్. దీంట్లో మనకు ఒక జెల్ కన్సిస్టెన్సీ వస్తుంది. దాన్ని యూజ్ చేసి మనం మన ఫీట్ని తరువాత క్లెన్స్ చేసుకోవాలి. తీసిపెట్టు. మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి మైక్రోపీల్, పెడి మైక్రోపీల్. దీంట్లో యాక్చువల్గా నేనైతే స్క్రబ్బర్ యూజ్ చేయలేదు లెగ్స్కి, బికాజ్ నాకు అంత డెడ్ స్కిన్ అనిపించలేదు లెగ్స్కి. సో ఐ డెంట్ యూజ్ ఇట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ అనమాట. స్క్రబ్బర్ యూజ్ చేసి ఇది అప్లై చేసి మనము స్క్రబ్ చేసుకోవచ్చు మొత్తం ఫీట్ని మొత్తం. రబ్బర్ యూస్ చేస్తున్నట్టయితే జెంటిల్గా యూస్ చేయండి. డోంట్ బీ హార్ష్ ఆన్ యర్ స్కిన్. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి బబుల్ గమ్. దీనికోసం మనం 300 ml ఆర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు వాటర్ దాంట్లో తీసుకొని ఈ పౌడర్ మనం దాంట్లో వేస్తే మనకు కొద్దిగా కన్సిస్టెన్సీ లాగా ఫామ్ అవుతుంది చూస్తున్నట్టుగా. దాంట్లో మనం 5 minutes అలా పెట్టాల్సి వస్తుంది. మన ఫీట్ పెట్టి మీరు మసాజ్ అయినా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ సింప్లీ లీవ్ ఇట్ లైక్ దట్. చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఈ స్టెప్. లైక్ ఇట్స్ ద మోస్ట్ ఫన్ స్టెప్ అనమాట ఈ మొత్తం 6 స్టెప్స్లో. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి పెడి మసాజ్. దీంట్లో మనకు వచ్చిన టెక్స్చర్తో మనము 10 to 12 minutes వరకు మసాజ్ చేసుకోవాలి. చాలా డీప్ మసాజ్ అనమాట. మీరైతే మీ ఫ్రెండ్స్కి చేసేటప్పుడు చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఒకవేళ మీరు చేసుకుంటే మాత్రం చాలా టఫెస్ట్ స్టెప్ అనమాట ఇదే. ఐ డోంట్ రికమెండ్ ఇట్ యూజింగ్ డైలీ ఆర్ వీక్లీ. మీరు మంత్లీ వన్సే యూస్ చేయండి, ఆర్ ఎల్స్ లైక్ ఎప్పుడన్నా అర్జెంట్గా వెళ్ళాలి ఫంక్షన్ కానప్పుడు యూస్ చేయండి. సెలూన్కి వెళ్ళి 600-700 పెట్టే బదులు ఒక 200 రూపీస్లో మనమే చేసుకోవచ్చు ఈజీగా. అండ్ మీరు మీ సిస్టర్స్కి కానీ, మదర్కి కానీ, ఫాదర్కి కానీ ఎవరికైనా చేయొచ్చు. దే ఫీల్ వెరీ రిలాక్స్ అనమాట. మనకు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి పెడి మాస్క్ అనమాట. దీంట్లో వచ్చిన దాన్ని మనము మన కాళ్ళకి అప్లై చేసుకొని 10 to 12 minutes వరకు అలానే ఉంచాలి. మసాజ్ చేయకూడదు లాస్ట్ స్టెప్ లాగా. అలా ఉంచిన తర్వాత టైం అయ్యాక మనము వెట్ క్లాత్తో కానీ లేకపోతే నార్మల్ వాటర్తో వాష్ ఆఫ్ చేసుకుంటే మీకు అయిపోయినట్టు ఇంకా పెడిక్యూర్. అడగొచ్చు రిజల్ట్స్ పర్మనెంటా టెంపరీ అని చెప్పి. బట్ ఐ వుడ్ సే దీస్ రిజల్ట్స్ ఆర్ వెరీ టెంపరీ అనమాట. మీకు 1 to 2 days వరకే ఉంటాయి.
దాని తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. సో మళ్ళీ మీకు ట్యానింగ్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేయండి. అండ్ రెగ్యులర్గా మాయిశ్చరైజర్ కూడా పెట్టండి. అప్పుడప్పుడు ఇలా పెడిక్యూర్ చేసుకోండి ఇంటి దగ్గర. వీలైతే ఎక్స్ఫోలియేషన్ కోసం స్క్రబ్బర్ యూస్ చేయండి. దట్టు వీక్లీ ఆర్ అకేషనల్లీ అనమాట. రెగ్యులర్గా యూస్ చేయొద్దు స్క్రబ్ మనం లెగ్స్కి కానీ బాడీకి కానీ, ఎందుకంటే ఇట్ విల్ పీల్ ఆఫ్ ది స్కిన్ అనమాట. సో బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ స్క్రబ్స్. బట్ ఐ రికమెండ్ యూజింగ్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఆన్ డైలీ బేసిస్ ఫర్ లెగ్స్. మనము ఫేస్కి ఎలా పెడుతున్నామో ఇవన్నీ మనం ఖచ్చితంగా కాళ్ళకు కూడా పెట్టాల్సిందే, లేకపోతే అవి కూడా ఇలా డల్ అండ్ ట్యాండ్ అయిపోతాయి. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, and don't forget to subscribe. Bye.